ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్న సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय नीलाञ्चलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे. हरे कृष्णा माता जी. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण. हरे कृष्ण. హరే కృష్ణ. ఇందాక శ్రీకాంతి మాతాజీ ఒక క్వశ్చన్ అడిగారు. అంటే డౌట్ ఏమిటంటే ప్రారబ్ధ కర్మలు, తర్వాత ఆ, సంచిత కర్మలు, తర్వాత ఆగామి కర్మలు, ఇవి అంటే ఏమిటి, మనకి ఏం గుర్తుంది, మీరు ఏమైనా చెప్పగలరా మాతాజీ? ప్రశాంతి మాతాజీ, వేణుశ్రీ మాతాజీ. ప్రారబ్ధ కర్మలు అంటే పూర్వ జన్మలో చేసిన కర్మలు ప్రభుజీ. అవును. సంచిత కర్మలు అంటే తెలిసి మనం చేస్తున్న కర్మలు అవి. అది రాంగ్ అని తెలిసి కూడా మనం చేస్తూ ఉంటే అది సంచిత కర్మలు అవుతాయి. కరెక్ట్. ఆదామి కర్మలు ఇంకా ముందు మనం ఏమన్నా చేసేవేమన్నా చేస్తామేమో అనేది ముందు జన్మల్లో వచ్చేది. కరెక్ట్. ప్రారబ్ధ కర్మలు అంటే మనం ఇంతకు ముందు జన్మల్లో మనకి తెలియదు, ఇప్పుడు ఏమేమి తప్పులు చేసామో, ఏమేమి కర్మలు చేసామో అనేటువంటిది మనకి తెలియదు. కాబట్టి ఆ కర్మల యొక్క అది ప్రారబ్ధము. ప్రారబ్ధం అంటే మనం ఏ చేసుకున్న పాపము కానీ పుణ్యము కానీ, బోత్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ పాపము. పాప మాతాజీ ఒక్క నిమిషం. చిన్నోడు వచ్చేసాడు, ఒక్క నిమిషం మాతాజీ, వస్తాను, పడుకోబెట్టారు, ఒక్క నిమిషం. ఓకే ప్రభుజీ, ఓకే. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, 100వ జన్మ, అందులో నీకు నీ ఫ్రెండ్ తన దగ్గర ఉన్నటువంటి ఒక 100 పక్షులని, బాతులని నీ దగ్గర వదిలి వెళ్ళాడు తీర్థయాత్రలకు అని చెప్పేసి. సో నువ్వు రోజు మాంసాహారానికి అలవాటు పడ్డావు కాబట్టి, వేరే రుచులు కావాలని అడుగుతున్నావు కాబట్టి, నీ వంటవాడు వేరే ఏమీ తెలియక ఈ పక్షులనే వధించి నీకు వండి పెట్టాడు. నాకు రోజు ఇదే కావాలన్నావు కాబట్టి నీ ఫ్రెండ్కి మోసం చేసి ఈ పక్షులని తిన్నావు కాబట్టి నీకు ఈ జన్మలో ఈ కర్మ అనేటువంటిది అనుభవించాల్సి వచ్చింది అని అంటాడనమాట. సో ఇది అంటే ప్రారబ్ధ కర్మలు. ఇప్పుడు మనకి తెలియకుండానే, ఇప్పుడు మనం ఎంతోమంది చూస్తూనే ఉంటాం, చాలామంది మనకి ఈవెన్ అంటే ఎగ్జాంపుల్ అనేటువంటిది వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోకూడదు. అయినప్పటికీ ప్రారబ్ధ కర్మల గురించి, ఎందుకంటే భగవంతుడు ఆ కర్మల ద్వారా మనకి ఆ శిక్షని అనుభవించి మనల్ని ఇంకా పైకి తీసుకెళ్తాడనమాట. ఎందుకంటే ఒకసారి ఆ కర్మల యొక్క ఫలితాలు అనుభవించేస్తే ఏమవుతుంది, ప్యూరిఫై అయిపోతామన్నమాట. మనకి కలకత్తాలో ఒక ప్రభుజీ ఉండేవాళ్ళు. ఆయన ఎంత మంచి వాళ్ళు అంటే అసలు మనం ఇమాజిన్ చేయలేమన్నమాట. సంకీర్తనలో కానీ, భజనలో కానీ అంత దయాహృదయుడు, మంచివాడు. అయినప్పటికీ ఆయనకి ఏంటంటే ఒక నింద వచ్చింది. మాయాపూర్లో ఒక హౌసింగ్ కాలనీ కట్టారు, అందులో డబ్బులన్నీ కూడా ఆయన తీసుకున్నారనేటువంటి అపవాదు వచ్చిందనమాట. సో ఆయనకి అసలు ఆయన బ్రహ్మచారి, ఆయనకి డబ్బులే అవసరం లేదు. కానీ వీళ్ళందరూ ఎందుకంటే అప్పుడు ఆయన ఒక జగన్నాథ్ గ్రూప్ అని ఒకటి ఉందన్నమాట. ఆ గ్రూపు కలకటాలో అన్ని గ్రూపులకి టాప్.
ఆ గ్రూప్ని హెడ్ చేసేవాడు ఈ ప్రభుజీ. సో కాబట్టి ఎలాగైనా మచ్చ తేవాలి ఆ గ్రూపుల్లో. అంటే ఇప్పుడు చూడండి మాతాజీ, మనము ఈవెన్ కృష్ణ భావనామృతంలో అనుకుంటున్నాము, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాము, అయినప్పటికీ చూడండి మాయాదేవి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనం దాని నుంచి తప్పించుకోలేము. ఎందుకంటే ఇవన్నీ మన కర్మ ఫలితాలు అనమాట. ఏ జన్మలో ఎక్కడ ఎప్పుడు అనుభవించాలో అప్పుడు తప్పకుండా అనుభవించాలి. సో అప్పుడు ఆ గ్రూప్ని డివైడ్ చేసేసారు, ఆ గ్రూపులో ఉన్నటువంటి లీడర్స్ అంతా విడిపోయారు. ఎందుకు? ఈ నింద వలన. కానీ తర్వాత ఏమైందంటే ఆ ప్రభుజీకి మాయాపూర్కే పిలిపించి ఆ సన్యాసి గారు ఆయన ప్రభు, ఆయనకి హరే కృష్ణ టీవీలో మంచి టాప్ పోర్షన్ ఇచ్చి ఆయనకి మొత్తం ప్రపంచమంతా వినిపించేటట్లు ఆయన ప్రచారాన్ని ఇప్పుడు ఆయనకి అవకాశం వచ్చిందనమాట. ఆయన అన్నాడు, ఇది నాకు శ్రీకృష్ణుడే ఇచ్చినటువంటి వరము. నిన్న మనం అనుకున్నాం కదా, ఏది శ్రీకృష్ణుడు మనకి ప్రతి ఒక్కళ్ళకి ఏం చేస్తాడు అంటే వాళ్ళ వాళ్ళ కర్మ ఫలితాలకి అనుసారంగా ఆ, అదేంటి సమకూరుస్తాడు అంటాడనమాట. మనం అది నిన్న చూసాము. సో మంచిదైనా చెడు అయినా కూడా ఆయన అలాగా చేస్తాడనమాట. సో ఇలాగ ప్రారబ్ధ కర్మ మనకి తెలీదు, కానీ మనం దాన్ని అనుభవించాలి, దాని నుంచి తప్పదు. కానీ భగవంతుని వేడుకుంటే ఆ ప్రారబ్ధ కర్మ యొక్క ఫలితాన్ని చాలా తక్కువ చేసేస్తాడు. పొటెన్సీ అనేటువంటి సముద్రం లాంటి దాన్ని చిన్న గోవత్స పద చిమ్లంలో పట్టేటువంటి నీళ్ళలాగా దాటించేస్తాడనమాట భగవంతుడు. సో అది అన్నమాట. సో అంటే ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు. ప్రారబ్ధ కర్మ ఏమిటి అంటే, ఆల్రెడీ మనము ఒక బాణాన్ని సంధించి వదిలిపెట్టేసామనుకోండి, ఆ బాణం ఎక్కడో గురి తప్పదు, అది వెళ్ళి తగులుతుంది. సో అది ప్రారబ్ధ కర్మ. దట్ మీన్స్ ఆల్రెడీ వీ హ్యావ్ షార్ట్ అండ్ ఆరో. ఎలాగ బుల్లెట్, ఒకటి మనం గన్లో నుంచి బుల్లెట్ వదిలేస్తే ఆ బుల్లెట్ ఏమవుతుంది, మనం వాపస్ తీసుకోలేము, ఎందుకంటే అది వెళ్ళిపోతుంది ముందుకి. సో దట్ ఈస్ కాల్డ్ ప్రారబ్ధ కర్మ. ఇంకొకటి ఏమిటంటే మనము సంధించాము కానీ వదలలేదు. అంటే ఆ కర్మ అనేటువంటిది ఏమిటి, మనం కావాలంటే దాన్ని నియంత్రించుకోవచ్చు అన్నమాట. అంటే మీకు అర్థమవుతుందా మాతాజీ చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే మీరు చెప్పింది అయిపోయింది, పాస్ట్ వదిలేసింది పాస్ట్ పాస్ట్ ప్రభుజీ. ఇప్పుడు ప్రెసెంట్ లో చెప్తున్నారు సంధించాం కానీ సంధించాము అంటే ఈ ప్రారబ్ధ కర్మలు ఇప్పటి వరకు మనము తెలియకుండా చేసినటువంటి కర్మలు, పూర్వజన్మలో అవ్వచ్చు, ఈ జన్మలో అయినా అవ్వచ్చు, అవి ప్రారబ్ధ కర్మ కిందికే వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇవాళ ఉందనుకోండి, ఇవాళ ఎంత, 11th ఫిబ్రవరి. 11th ఫిబ్రవరి వరకు మనం ఏమేమి చేశామో కర్మలు, అవన్నీ తెలుసో తెలియకో, మంచి కానీ చెడు కానీ, అవన్నీ ప్రారబ్ధ కర్మలు అయిపోతాయి. సో దట్ ఈస్ లైక్ అన్ ఆరో ఆర్ ఎ బుల్లెట్ దట్ ఈస్ ఆల్రెడీ రిలీజ్డ్. ఇప్పటి నుంచి 11th ఫిబ్రవరి నుంచి మనం ఏం చేస్తున్నామో అవి సంచిత కర్మలు అవుతాయి. అంటే మనం రెడీగా ఎక్కువ పెట్టాము, మంచి కానీ చెడు కానీ, బాణం ప్రయోగించకూడదు అంటే ప్రయోగించకుండా తీసేయచ్చు. సో అది సంచిత కర్మలు అవుతుంది, మంచి కర్మలు. సో ఈ థర్డ్ వన్ ఏమిటంటే, ఇప్పుడు మనం ఇంకా ప్రిపేర్ అవుతున్నాం, ఆగామి కర్మలు, ముందు జన్మల్లో వచ్చేటువంటిది. ఒక్క నిమిషం మాతాజీ. సో దోస్ థింగ్స్ విచ్ వి ఆల్రెడీ డిడ్ ఆర్ కాల్డ్ ప్రారబ్ధ కర్మలు. చేసినవి, చేస్తున్నవి, చేయబోతున్నవి ఆగామి కర్మలు అవుతున్నాయి. చేస్తున్నవి సంచిత కర్మలు అని మనకి ఈ 3 కర్మల్లో చెప్పారనమాట. అంటే ఇది మనం ఎప్పటికప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనే చూసుకోవాలా ప్రభుజీ? ఎవ్రీడే ప్రతి రోజు అలా హ్యావ్ టు ఇంప్లిమెంట్ దట్. అవును మాతాజీ. అంటే అదే మనం అనుకున్నాం కదా, ఎవ్రీడే వాట్ ఎవర్ కర్మ వీఆర్ డూయింగ్, మంచి కర్మలు చేస్తే అది సంచితం అవుతుంది. అంటే దట్ సంచితం అంటే కూడబెట్టేది. ఎప్పుడు కూడబెడతాము, మనకి తెలుసు కాబట్టి కూడబెడతాము. ఎప్పుడు దాచుకున్నవి ఏమిటి, ఆల్రెడీ సంపాదించినది అవి ప్రారబ్ధ కర్మలు. అంటే అవి ఆల్రెడీ ప్రారబ్ధ కర్మలు. సంపాదించినవి ప్రారబ్ధ కర్మలు ప్రారబ్ధ కదా. కర్మలు కూడబెట్టేవి ఇప్పుడు సంచిత కర్మలు. వచ్చేవి ముందు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు డిపాజిట్ చేసాము ఇవాళ బ్యాంకులో, దాని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది, ఇవాళే రాదు కదా, రేపో ఎల్లుండో ఎప్పుడో వస్తుంది. అది ఆగామి కర్మలు.
పాస్ట్ ఎప్పుడో డిపాజిట్ చేశాము, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ప్రారబ్ధ కర్మలు. ఇప్పుడు మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆర్ ఇప్పుడు సంపాదిస్తున్నామో అది సంచిత కర్మలు. క్లియర్ అయిందా మాతాజీ? కాదు ప్రభుజీ, ఇప్పుడు సంపాదించేది సంచిత కర్మలు కదా, కరెక్ట్. ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ ఆర్ బ్యాడ్, అవును సో సంచిత కర్మలే మళ్ళీ నెక్స్ట్ జన్మలో ప్రారబ్ధ కర్మలు అవుతాయా? అవును. మరి ఆగామి కర్మలు? ఆగామి కర్మలు, సంచిత కర్మలు ఆగామి కర్మలు కూడా నెక్స్ట్ జన్మలో ప్రారబ్ధం అవుతాయి. రెండు ఆగామి కర్మలు అంటే మనం చేసేది, తెలిసియో తెలియకో చేసేవి. ఆగామి అంటే ముందు, సంచిత అంటే ప్రజెంట్, ప్రారబ్ధ అంటే పాస్ట్. ఫ్యూచర్ లో చేసేవి ఆగామి కర్మలు, ఫ్యూచర్లో రెండు చేసేవి కూడా ఆగామి. ప్రారబ్ధ కర్మలుగా వేరే నెక్స్ట్ జన్మలో మనం అది అనుభవించాలి. కరెక్ట్. ప్రారబ్ధం అంతేగా అంటే ప్రభుజీ? అవును మాతాజీ. ప్రారబ్ధం అంటే పాస్ట్, సంచితం అంటే ప్రజెంట్, ఆగామి అంటే ఫ్యూచర్. ఓ, అంటే ఇప్పుడు మనం ఫ్యూచర్ లో ఏం చేస్తామో తెలియదు కాబట్టి వాటిని తెలీదు. ఆగామి కర్మలు అని అన్నారు. ఆగామి అంతేగా కర్మలు, ప్రభుజీ? అవును. సో ఇప్పుడు ఓకే. మనకి ప్రారబ్ధ కర్మలు అనుభవించడానికి భగవంతుడు ఫెసిలిటీస్ ఇస్తున్నాడు. ఏమిటి ఫెసిలిటీ ఇస్తున్నాడు? మనకి ఎక్కడ ఏ ఏ కుటుంబంలో పుట్టాలి, అలాగా ఎవరి దగ్గర ఉండాలి, ఇవన్నీ కూడా మనకి భగవంతుడు కల్పించేటువంటి అది నిన్న అనుకున్నాం కదా మనం. అవును ప్రభుజీ, మనకి ఎలా ఉండాలో ఆ, భగవంతుడే నిర్ణయించి మనకి అలాగా సౌకర్యాలని మనకి అన్ని సమకూరుస్తాడు, వస్తువులు కల్పిస్తారని నేను కల్పిస్తాడు. చెప్పుకున్నాం. అది. సో ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు ఇప్పుడే అవ్వచ్చు, అది దానికి రిజల్ట్ ముందు కూడా రావచ్చు, అది ప్రారబ్ధం అవుతుంది నెక్స్ట్ జన్మలో. ఇప్పుడు చేసినటువంటి సంచిత కర్మలు ప్లస్ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మలు రెండూ కూడా ఏమవుతుంది నెక్స్ట్ జన్మలో, అది ప్రారబ్ధం అయిపోతుంది. ఆ జన్మలో చేసేటువంటివి సంచిత కర్మలు, ఆ జన్మ తర్వాత వచ్చేటువంటిది ఆగామి అంటే కర్మ. ఇప్పుడు ప్రారబ్ధ కర్మలు మనం ఈ జన్మలో అనుభవించేస్తాం కదా ప్రభుజీ? అన్నీ అనుభవించలేము, ఎందుకంటే మనం చేశాం కదా ఎన్ని డిఫరెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ధృతరాష్ట్రుని చూడండి, ఓకే, అతను ఇట్లా అంటే 99 దాని జన్మలు జన్మ అనుభవించలేదు. జన్మలు ఎత్తుతూ ఉండాలని. ఎందుకంటే ఆ అంటే ఇప్పుడు మళ్ళీ మనం బ్యాడ్ చేస్తే మళ్ళీ ఇంకా అది ప్రారబ్ధ కర్మ, ఇంకా మళ్ళీ వేరే ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందో అని. అవును అంతే మాతాజీ, కదా అంటే ప్రభుజీ? అవును అవును మాతాజీ, ఉమ్. కరెక్ట్. ఏమంటారంటే ఫస్ట్ బీజం అంటే సీడ్. బీజం కూటం అంటే బీజం నాటితే ఏమవుతుంది, వెంటనే రాదు కదా ఫలితము, అది అవును. కొంతకాలానికి మొక్క టైం పడుతుంది. సో దాన్ని పూటం అంటారు, అంటే భూమిని చీల్చుకొని వస్తుంది. బీజం, పూటం, ఫలం. ఫలం ఎప్పుడు వస్తుంది? అది అది మెచ్యూర్ అయిన చాలా తర్వాత, పెద్దదైన తర్వాత, ఆ వృక్షం మెచ్యూర్ అయిన అయిన తర్వాత తర్వాత అప్పుడు వస్తుంది. అప్పుడు వస్తుంది. సో అలాగా ప్రారబ్ధ కర్మలు మనం చేసుకున్నవి చేస్తున్నవి కూడా నెక్స్ట్ జన్మలో ప్రారబ్ధం అయిపోతాయి. సంచిత కర్మలు ఇప్పుడు మనం చేస్తున్నది తెలుసో తెలియకో. ఆగామి అంటే ఇంకా ముందు, అంటే 12th ఫిబ్రవరి నుంచి ఏం చేస్తాము, ఆర్ ఈ నెక్స్ట్ క్షణం నుంచి ఏం చేస్తాము, అవన్నీ కూడా ఆగామి కర్మలు అవుతాయి. ఇవన్నీ చాలా పెద్ద ఇది ఉందన్నమాట. ఇది కొంచెం చాలా పెద్ద సబ్జెక్ట్ ప్రభుజీ, అందుకనే ప్రారబ్ధ కర్మలు. ఈ సబ్జెక్ట్ అంటే ఇవే. ఆ, కర్మ అకర్మ వికర్మ కూడా మనకి తెలీదు. కర్మ అంటే వేదాల్లో ఏది చెప్పారో అది చేయడము. అంటే ఇప్పుడు రేపు మనం ఆ, ఎగ్జాంపుల్ తీసుకుంది 12th ఫిబ్రవరి ఆగామి కర్మ కదా, ఆగామి కర్మ. ఏం చేస్తాం 11th తెలియదు కానీ ఫిబ్రవరి రేపటికి మళ్ళీ అది ప్రారబ్ధ కర్మ అయిపోతుందిగా ఎల్లుండికి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంతేగా ప్రభుజీ? అంతే అంతే ఆ, అంతే. ఓకే. సో రోల్ ఓవర్, అది ఇట్ విల్ రోల్ ఓవర్ అన్నమాట. సో ఎస్టర్డే విల్ బికమ్ టుడే, ఎస్టర్డేస్ డీడ్స్ విల్ బికమ్ టుడే, టుడేస్ విల్ బికమ్ టుమారో. సో ఫర్ టుమారో టుడే ఈజ్ ఎస్టర్డే. నెక్స్ట్ డే. ఓకే ఓకే. అది అది జస్ట్ మాతాజీ అంటే చెప్పండి. ఇలా త్రీ త్రీ కింద పెట్టారు, మనం ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అనే దాన్ని ఇలా 3 పెట్టు. కర్మల కింద విభజించారు మనం చేసే కర్మల్ని. అంతేగా ప్రభుజీ? అవును ప్రభుజీ, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు ఋషులు మునులు అందరూ కూడా. మీరు చూడండి, ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు కొద్దిగా ఆలోచించి సమాధానాలు చెప్తారు, వెంటనే చెప్పరు, రియాక్ట్ అవ్వరు. ఆరు కొంతమంది సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే మౌనం వహించేస్తారు, ఎందుకంటే అది చెప్పడం వలన కూడా ఆ కర్మ ఫలితం వాళ్ళకి తట్టవచ్చు. కాబట్టి అవును ప్రభుజీ. దే ఆర్ వెరీ వెరీ కేర్ఫుల్. అంటే వాళ్ళు చాలా శాస్త్రాలని చదివారు, ఎక్కడ పురాణాలు ఇతిహాసాలు అన్నీ ఒక్క దగ్గర దొరకవు కదా మనకి, అవునవును ప్రభుజీ. ఎక్కడెక్కడో అదే మహాభారతం మూల గ్రంథం గనుక మనం చదివితే అందులో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి యాక్చువల్గా. ఆ 1,00,000 శ్లోకాలలో ఉన్నది అన్నిట్లోనూ ఉంది. అంటే వేదవ్యాసుల వారు ఏం చేశారంటే ఈ 1,00,000 శ్లోకాలతో కలిగినటువంటి మహాభారతాన్ని అందుకే దాన్ని మహాపురాణము లేక పంచమ వేదము అని కూడా అన్నారనమాట.
వేదాలు మనకి చదవడం కష్టం, అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. కాబట్టి మానవులకి నార్మల్గా ఏది చదవడం అవుతుంది? మహాభారతం. ఆ మహాభారతము పురాణంగా అంటే కథ రూపంలో చెప్పాడు. అందులో ఒక్కొక్క విధి ఎలాగ చేయాలి, ఏ విధికి ఏమైంది అనేటువంటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. కానీ ఇప్పుడు మనకి దొరికేటువంటి మహాభారతం చాలా క్లుప్తంగా ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద 1,00,000 శ్లోకాలు చదివేటువంటి సమయము కానీ, పేషెన్స్ కానీ, బుద్ధి కానీ, అర్థం చేసుకోవడానికి జ్ఞానం కానీ లేదు. కాబట్టి సింపుల్గా కథ రూపంలో చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఈ కలియుగంలో రిటెన్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అటెన్షన్ తక్కువ, అటెన్షన్ ఉన్నా దానిలో రిటెన్షన్ చేసుకోవడం ఇంకా తక్కువ. చెప్తున్నది మనం వింటున్నాము, కానీ ఎంత మటుకు మనం గుర్తుపెట్టుకుంటాము? రిటెన్షన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అందుకే ఏం చెప్తారంటే వినింది నోట్ చేసుకోవాలి, నోట్ చేసుకుంది మళ్ళీ చదవాలి, చదివి మళ్ళీ ఏం చేయాలి? వేరే వాళ్ళకి మనం చెప్తే ఎలా ప్రిపేర్ అవుతామో అలా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మైండ్లో అది ఉండిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చదివిందే అవును చదవడం, ప్రభు. చదివితే చదవడం అంటే చదివిందే చదవడం, చదివిందే చదవడం అంటే దాంట్లో గ్రిప్ వచ్చేస్తుంది అనమాట ఆ సబ్జెక్ట్ మీద. అది ఓకే ప్రభు. అంటే ఈ కర్మల దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్, మనం పరమాత్మని శరణు వేడినప్పుడు ఏ కర్మ అయినా మనకి చాలా చిన్నగా, అవును మరి. అంటే ఆ అంటే ఫలితం చాలా తక్కువలో ఉంటుంది అనేది. ఎస్ మాతాజీ. నిన్న నాకు ఒక శ్లోకం గుర్తు రాలేదు, అది ఇవాళ గుర్తొచ్చింది. ఏమంటంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం కృపయా దేహిమే కృష్ణ త్వమ భక్తి అచ్యుత అని కోరుకోవాలన్నమాట మనం ఎప్పుడు రోజు. అంటే మేబీ ఇట్ లుక్స్ వెరీ ఆడ్ టు డిస్కస్ అబౌట్ బర్త్ అండ్ డెత్, బట్ దట్ ఈస్ రియాలిటీ ఫ్యాక్ట్. ఎందుకంటే ఎప్పుడో రావచ్చు అది మరణం ఎప్పుడు అనేటువంటిది, వస్తుందో కూడా మనకు తెలియదు తెలియదు. ప్రభుజీ. కాబట్టి మనం ఏం కోరుకోవాలి భగవంతుని అంటే అనాయాసేన మరణం. అంటే మరణం ఎలా ఉండాలి అంటే మనకి తెలియకూడదు మనం కష్టం అనుభవించి వెళ్ళిపోతున్నామని. కొంతమంది మనం చూస్తున్నాము, సోఫాల్లో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే ఉండి వెళ్ళిపోతారు, నిద్రలోనే కొంతమంది వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి తెలియదనమాట. అంటే ఎంత పుణ్యం చేసుకున్నారు అని మనం అంటుంటాం, అరే వాళ్ళకే తెలియలేదు, నలుగురిని బాధ పెట్టలేదు, వాళ్ళని ఎందుకంటే end stages are very very difficult in life, because they are dependent, they are not able to do their own job, their own work. వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. ఎలాగైతే చిన్న పిల్లలు ఉంటారో అలాగ అయిపోతారనమాట. సో అందులో రోగం ఉన్నప్పుడు, వార్ధక్యం ఉన్నప్పుడు, శక్తి లేనప్పుడు ఆ జీవితం అనేటువంటిది దుర్భరం అన్నమాట. సో అలాగా అది రాకూడదు అని ప్రతి ఒక్కళ్ళు కోరుకోవాలి. అది ఎప్పుడు ఎలాగా అంటే ప్రతిరోజు కోరుకోవాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం కృపయా దేహిమే కృష్ణ భక్తి త్వమ అచ్యుత. నీ భక్తి ఇవ్వండి. అనాయాసేన మరణం వినా దైన్యం అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా, వేరే వాళ్ళని యాచించకుండా నా లైఫ్, నా జీవితం గడిచిపోవాలి, అనాయాసంగా నిన్ను చేరుకోవాలి, నీ లోకం చేరుకోవాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం కృపయా, కృపయ అంటే దయచేసి, కృపయా దేహిమే కృష్ణ, నాకు ఇవ్వు కృష్ణ. ఏమిటి? వీటన్నిటితో పాటు నీ మీద భక్తి. భక్తి త్వమ అచ్యుత, త్వయి అచ్యుత, నీ మీద భక్తి ఇవ్వు. ఎప్పుడు నిన్నే భక్తి చేస్తున్నప్పుడు మిగతావేది మనము తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే నిప్పు దగ్గరికి ఏ పదార్థం కూడా రాదు, ఒకవేళ వచ్చినా ఆ నిప్పులో కాలిపోతుంది. సో భగవంతుడు అనేటువంటి వాడు నిప్పు అనమాట. మనం ఏ కర్మలు ఏ పాపలు చేసినా కూడా ఆ నిప్పులో భస్మం అయిపోతుంది. భగవంతుని నామం ఒక్కటే చాలు. కాబట్టి మాయాదేవి కూడా మనల్ని అనుగ్రహిస్తుంది, భగవంతుని భక్తి చేయడానికి మనకి దోహదపడుతుంది అనమాట ఆవిడ. ఓకే ప్రశాంతి ఈ మాతాజీ, మీరు శ్లోకం చాలా బాగుంది చెప్పాలనుకున్నారా ప్రభుజీ. మాతాజీ? మీరు చెప్పింది ఇప్పుడు చాలా బాగుంది ఆ శ్లోకం అంటున్నా, ఇప్పుడు థ్యాంక్ చెప్పారు కదా. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. ఏదో ఎక్కడో విన్నది. ప్రశాంతి మాతాజీ, మీరేదో చెప్పాలనుకున్నారు. అదే ప్రభుజీ. ఆదామి కర్మలు అంటే మనము నెక్స్ట్ ఇప్పుడు చెయ్యాలి చేసే కర్మలు ఆదామి కర్మలు అవుతాయి. సో ఆదామి కర్మలు మనం తెలిసే చేస్తాం కాబట్టి అవి కొంచెం మంచి కర్మలు చేసుకుంటే అవి నిష్కామ కర్మలుగా మారుతాయా ప్రభుజీ? అవును మాతాజీ. అంటే ఆగామి కర్మలు, మనం చేసే కర్మలు ఆగామి కావు, చేయబోయే ఆ, కర్మలు. చేసేటువంటి ఆ, ఇప్పుడు చేస్తున్నవి
చేస్తున్న కర్మలు ఏమిటి? సంచితము. అంటే మనం ఇప్పుడు అర్జిస్తున్నాం అనమాట. ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం నిష్కామ కర్మ చేస్తున్నాము. భగవంతుని గురించి ధ్యానిస్తున్నాం. భగవంతుడు ఏం చెప్పాడు అనేటువంటిది మనము ఒక ఈ సమావేశంలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో, ఇది ఏం కర్మ అవుతుంది? సంచిత కర్మ. ఎటువంటి కర్మ? నిష్కామ కర్మ. మరి దీనికి ఫలితం మనం అనుభవించాలి కదా! ఈ మంచి ఫలితాన్ని అనుభవించాలంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ అనేటువంటిది ఉన్నప్పుడు, ఆ జన్మలో మనకి మంచి కుటుంబంలో పుట్టి, మంచి బుద్ధి, జ్ఞానం ఇచ్చి భగవంతుడి మీద భక్తి అనేటువంటిది మనకి కలుగుతుంది. ఎందుకు? వి స్టార్టెడ్. సో, భక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశామో అక్కడి నుంచే మళ్ళీ మనం బిగించేస్తాం నెక్స్ట్ కర్మలో. సో, దిస్ ఈస్ కాల్డ్ సంచిత కర్మ. ఇప్పుడు మనం చేస్తున్నది ప్రస్తుతం ప్రెజెంట్. అందుకే ప్రెజెంట్ అనే దానికి గిఫ్ట్ అని కూడా అన్నారు. పిఆర్ఈఎస్ఈఎన్టీ ప్రెజెంట్ అంటే వర్తమానము. ప్రెజెంట్ అంటే గిఫ్ట్ ఇప్పుడు. పాస్ట్ ఈజ్ ఆల్రెడీ డన్, అది అయిపోయింది, మనకి స్టేల్ అయిపోయింది. ఫ్యూచర్ మనకి తెలీదు. ఎందుకు? ఈవెన్ ప్రస్తుతమే మనకి తెలీదు. అలాంటప్పుడు ఫ్యూచర్ ఎలా తెలుస్తుంది? పాస్ట్ కూడా మనకి ఆ జ్ఞానం లేదు. కాబట్టి పాస్ట్ ప్రారబ్ధ కర్మలు భగవంతుని వేడుకుంటే అది తగ్గించేస్తాడు కర్మ ఫలితము. ప్రస్తుతం మనం చేస్తున్న కర్మలు అంటే ఎప్పుడు ఏ కర్మ చేసినప్పటికీ కూడా కృష్ణుణ్ణి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ పాయింట్ చేసుకోవాలి. పొద్దున్న లేస్తున్నాము, లేచిన వెంటనే ఏం చేస్తాము? కరాగ్రే వసితే లక్ష్మి అనేటువంటిది ఒక శ్లోకం మనం పఠిస్తాము. కరాగ్రే వసితే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే గోవిందం, ప్రభాతే కరదర్శనం. ఇలాగ స్మరించుకుంటూ భూదేవిని మనం కాళ్ళు పెట్టి భూమి మీద నడుస్తున్నాము. సో, భూదేవిని కూడా మనం నమస్కరించి లేవాలి. ఎందుకు? తల్లి నీ మీద కాలు పెడుతున్నాము, నీ మీద ఎన్నో దుష్పరిణామం మనం కలగజేస్తున్నాము కాబట్టి మమ్ము క్షమించు. సో, వి విల్ స్టార్ట్ ఆఫ్. అక్కడేమిటి? కృష్ణునితో మనం గోవిందుడిని నామంతో స్టార్ట్ చేస్తున్నాము డే. తర్వాత లేచిన తర్వాత ఈవెన్ ఎంతవరకు చెప్తారంటే మనం ఈవెన్ బ్రష్ చేసుకుంటున్నప్పుడు, ముఖం కడుక్కున్నప్పుడు కూడా భగవంతుని తలుచుకుంటూ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి భగవంతుడు చూడండి కృపతో ఈ మోచేతి దగ్గర మనకి ఒక జాయింట్ ఇచ్చాడు. ఆ మోచేతి మోకాళ్ళ దగ్గర కూర్చోవడము, లేవడము, పనులు చేసుకోవడము. అదే స్ట్రెయిట్‌గా ఉందనుకోండి మనం ఎలా పళ్ళు తోముకుంటాము? సో, ఆ ధ్యానతో, ఆ భావనతో భగవంతుని ధ్యానించాలి. కళ్ళు ఇచ్చాడు, దృష్టి ఇచ్చాడు. కళ్ళు అంటే చర్మ చక్షువులు ఇచ్చాడు. అందులో దృష్టి అనేటువంటి. సో, ఈ పంచ ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అన్నీ ఇచ్చినటువంటి భగవంతునికి ప్రతి క్షణము మనము తలుచుకుంటూ పని చేయాలి. అందుకే ఏదో ఒక నామము గాని భగవంతుని అందుకే యశోద చూడండి. యశోదాదేవి ఏం చేసింది? ఈవెన్ మజ్జిగ చిలుకుతున్నప్పుడు, పెరుగు చిలుకుతున్నప్పుడు భగవంతున్నే ధ్యానిస్తూ అతని కర్మలు, అతని లీలలు, అతని గుణాన్ని, అతని రూపాన్ని ధ్యానించుకుంటూ తను మజ్జిగ అనేటువంటిది చిలికేది. సో, దానివలన భగవంతుడు ఆవిడకి అనుగ్రహాన్ని ఇచ్చాడనమాట. ఎందుకు? ఆవిడ అంత భక్తితో నన్ను తలుచుకుంది కాబట్టి ఆవిడని పరిగెత్తించి చివరికి ఆవిడతో బంధింపబడ్డాడు భగవంతుడు. ప్రేమకే బంధింపబడతాడు. సో, ప్రేమ అనేటువంటిది మనం ఎలా ఇవ్వాలంటే ప్రతి క్షణము భగవంతుని తలుచుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే భగవంతుని తలుచుకుంటున్నామో మనం చేసే సంచిత కర్మలు కానీ, ఆగామి కర్మలు కానీ ముందు ఆగామి కర్మలు భగవంతుడు చేయకుండా చేస్తాడు. ఎందుకంటే భగవంతుడు మనకి కరుణిస్తే మేబీ గురువుల సాంగత్యం దొరుకుతుంది. గురువుల సాంగత్యం నుంచి భగవంతుని దర్శనం భాగ్యము కూడా మనకి కలుగుతుంది. ఎప్పుడైతే భగవంతుని దర్శన భాగ్యం కలుగుతుందో అప్పుడు ఇంకా ఆగామి కర్మలు ఉండవు. ఎందుకు? ఒక్కసారి భగవంతుని ఎలాగైతే ధ్రువ చక్రవర్తికి, ప్రహ్లాదునికి భగవంతుడు కనిపించాడో ముందు వాళ్ళు ఏ కర్మ చేసినా కూడా ఆ కర్మ ఫలితం వాళ్ళకి అంటదు. ముందు జన్మల్లో చేసినటువంటివి అనుభవించాలి. అది కూడా చిన్నగా అయిపోతుంది. సంచిత కర్మలు కూడా భస్మం అయిపోతాయని భగవంతుడు చెప్తున్నాడు. సో, కాబట్టి ఈ 3 మనం గుర్తు చేసుకొని ఎప్పుడు భగవంతుని నామాన్ని నోట్లో నారాయణ, కృష్ణ. ఎందుకు ఇలాగ అనుకోవాలంటే అనాయాసేన మరణం. అంటే మరణ టైంలో కూడా భగవంతుడు మనకి స్మృతినిస్తాడు. నువ్వు ఎప్పుడు నన్నే తలుస్తున్నావు కదా! మరి చివరి స్టేజ్‌లో నీకు అప్పుడు చేత కాకపోవచ్చు. బుద్ధి నీకు సహకరించకపోవచ్చు. దేహం సహకరించకపోవచ్చు. కానీ నా స్మరణ అనేటువంటిది నీకిస్తాను అంటాడు భగవంతుడు. సో, అప్పుడు నారాయణ అనేటువంటి స్మరణ మనకి వస్తుంది. ఎలాగా? అజామిలుడు చివరి స్టేజ్‌లో నారాయణ అనుకుంటే అతనికి మోక్షం వచ్చేసింది. ఎందుకు? తపస్సు చేసుకున్నాడు. అలాగే నారదుడు కూడా భగవంతుని ధ్యానిస్తూ నెక్స్ట్ ముందు జన్మలో అతడు దాసీపుత్రుడు. కానీ భగవంతుని దర్శనం అయింది కాబట్టి నెక్స్ట్ జన్మలో చూడండి అతడు నారదుడు బ్రహ్మ మానస పుత్రుడిగా జన్మించాడు. సో, అంతకాలేచ మామేవ స్మరణముక్త కలేవరం యా ప్రయాతి సమద్భవం అనేటువంటిది భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో.
అంతకాలే చ మామేవ. ఎవరికి స్మరణ వస్తుంది? ఎవరైతే ఫస్ట్ డే నుంచి ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ పేపర్ గురించి భయపడరు. ఎందుకు? ఈ టెక్స్ట్ బుక్ మనకి సిలబస్ ఏమిటి? భగవద్గీత. సిలబస్ ఏమిటి? భాగవతం. ఇదే మనం చదువుతున్నాం. ఇదే మనం అనుకుంటున్నాం. సో ఎండ్ ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఏమవుతుంది? భగవంతుడు చెప్పాడు, నన్ను తలుచుకో, నన్ను తలుచుకుంటే నీకు ప్రాబ్లం లేదు. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త్యా ప్రణశ్యతి అని భగవంతుడు అన్నాడు. కాబట్టి నన్ను తలుచుకుంటే చాలు, నీకు ప్రాబ్లం అనేటువంటిది రాదు. సో ఆగామి కర్మలు అనేటువంటిది మనకి తెలియదు, మనం ఏం చేస్తామో నెక్స్ట్ జన్మల్లో ఆర్ నెక్స్ట్ మూమెంట్లో. కానీ సంచిత కర్మలు ఇప్పటి వరకు మనం చేసేసాం ఆల్రెడీ. సో ఇంకా ముందు చేసేటువంటివి ఆగామి కర్మలు అవుతాయి అన్నమాట. అంటే ప్రభుజీ ఇప్పుడు ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా ప్రభుజీ, ఇప్పుడు మనం యారో ఎక్కువ పెట్టి ఉంచాము, అది సంచిత కర్మ. అది ఎలా వదులుతామా లేదా అనేది ఆగామి కర్మ కదా ప్రభుజీ? అది సంచిత కర్మ అవుతుంది. అంటే అది మనం తీసుకున్నాం దాన్ని కర్మ. ఎలా యూజ్ చేస్తామనేది అది ఆగామి కర్మే అవుతుంది కదా ప్రభుజీ. అంటే మనం యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు కదా దాన్ని. హా, సంచిత అంటే ఇప్పుడు మనం థాట్తో తీసుకున్నాం కదా, ఇప్పుడు అతన్ని ఆ, హింసిద్దాము అనేటువంటి థాట్తో తీసుకున్నాము. కానీ ఉమ్, వద్దు, ఆ థాట్ ఈ సంచిత కర్మ. సో వదిలేసాము అనేటువంటిది ఆగామి కర్మ. అదే ప్రభుజీ. ఎస్, కరెక్ట్, వెరీ గుడ్. సో అంత డీటెయిల్గా మీరు ఆలోచిస్తున్నారంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మాతాజీ, వెరీ నైస్. మరి మనం తెలుసుకున్నది ఇందాకే మీరు చెప్పారు కదా ప్రభుజీ, మనం ఆలోచించాలి దాని గురించి అని. ఆలోచించాలి మాతాజీ, ఎస్, వెరీ నైస్. థ్యాంక్ యూ ప్రభుజీ, వాళ్ళ క్లాస్ అంతా ఇదే అయిపోయినట్టుంది. నో ప్రాబ్లం మాతాజీ, మనకి క్లారిఫికేషన్ ఇంపార్టెంట్. సో ఐ థింక్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఆల్ ది 3 కర్మాస్. అవును ప్రభుజీ. ప్రారబ్ధము, సంచితము, ఆగామి. కర్మ, అకర్మ, వికర్మ. మరి కర్మ అన్నీ తెలుసా మనకి? వేదాల్లో చెప్పింది అన్నీ తెలుసా అంటే అవసరం లేదు. భగవంతుడు ఏమంటాడు? నేను భగవద్గీత అనేటువంటి 700 శ్లోకాస్ మీకు ఇచ్చాను, అది చదివితే ఇట్ ఈస్ ఈక్వల్ టు వేదాల్లో ఏమి చెప్పారో అవన్నీ కూడా నేను ఇందులో చెప్పేశాను, కాబట్టి నువ్వు దీన్ని పాటించు అంటాడు. మనకి ఇంకా 18th చాప్టర్లో చాలా ఉంది భగవంతుడు చెప్పేటువంటిది. ఓకే ఓకే. ఇది అసలు ఎంత తెలుసుకున్నా ఇంకా ఇది ఒక ఓషన్ ప్రభుజీ. ఇట్ ఈస్ అన్ ఓషన్ ఆ, మాతాజీ, ఓషన్. వేణుశ్రీ మాతాజీ, యశోద మాతాజీ, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? హరిబోల్. లేదు ప్రభుజీ. ఓకే మాతాజీ. దేర్ ఆర్ 2 థింగ్స్ మాతాజీ. మనము సముద్రము యొక్క లోతు, తర్వాత ఆడవారి మనసు డెప్త్ తెలుసుకోలేము. అలాగే వేదాలు కూడా మనం అందరికీ అర్థం చేసుకోలేము మాతాజీ. 3 పాయింట్స్. ప్రభుజీ ఆడవాళ్ళ మనసు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ప్రభుజీ. ఓకే, జస్ట్ లైక్ ఏ జోక్ ఐ మేడ్. కానీ వెరీ డిఫికల్ట్ మాతాజీ, అర్థం చేసుకోవడం చాలా కష్టం. బికాస్ దే ఆర్ వర్సటైల్. విమెన్స్ డే మార్చ్ 8 వస్తున్నది కదా, మనకి ఎంతో ఈ విమెన్స్ డే రోజు చెప్తారు ఒక గృహిణి అనేటువంటిది ఆవిడ హౌ వర్సటైల్ షీ ఈస్, అంటే హౌ షీ విల్ బి థింకింగ్. అంటే ఆడవారి దృష్టి ఎలా ఉంటుందంటే వాళ్ళ దృష్టి 360 డిగ్రీస్ ఉంటుందన్నమాట. ముందు చూస్తున్నారు అనుకోండి, కళ్ళు ముందుకే ఉన్నాయి, కానీ వాళ్ళ థాట్స్ వెనక్కి, సైడ్కి, పైన, కింద అన్ని చోట్ల ఉంటాయి. కానీ మగవాడి చూపు ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ హార్స్ విత్ బ్లైండ్ ఫోల్డ్స్. అంటే హార్స్కి అటు ఇటు కట్టేస్తారు కదా కళ్ళు, అది అటు ఇటు చూడకూడదని. సో మగవాడి దృష్టి ఎప్పుడూ నేరుగానే ఎదురుగానే ఉంటుంది, వాడికి వెనక కానీ ముందు కానీ ఆలోచించడు. కానీ ఆడవాళ్ళ దృష్టి ఏమిటంటే 360 డిగ్రీస్, దే విల్ బి థింకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ సో ఎఫిషియెంట్లీ. సో అందుకే అన్నాం వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టము. ఓకే, జస్ట్ లైక్ ఏ జోక్ ఐ సెడ్. ఓకే, డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అందుకే ప్రభుజీ మన ధర్మాల్లో స్త్రీకి అంత విలువ గౌరవం ఇచ్చారు ప్రభుజీ. ఎస్, అది సాంస్క్రిట్ శ్లోక ఒకటి ఉంది, ఎత్ర పూజ్యంతు నారి తత్ర రమంతు దేవత అన్నాడు. ఎక్కడైతే అవును ప్రభుజీ. నారీమణులని పూజిస్తారో, ఎందుకంటే దే ఆర్ రిప్రజెంటింగ్ డివైన్ గాడ్. అంతటి ప్రేమ, త్యాగము, వాత్సల్యము వాళ్ళలో ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఆల్మోస్ట్ దే ఆర్ క్లోజర్ టు గాడ్. దే ఆర్ క్షమాగుణం అంతే ఉంది, త్యాగ గుణము అంతే ఉంది, ఓపిక అంతే ఉంది. కాబట్టి ప్రేమ. సో ఇట్ ఈస్ ఎ వెరీ రేర్ కాంబినేషన్. గాడ్ బ్రహ్మ
ఆడవాళ్ళని సృష్టించడానికి చాలా టైం తీసుకున్నాడట. చాలా టైం తీసుకుని దెన్ హీ బ్రాట్ ది విమెన్ ఫోక్ ఆన్ టు ద ఎర్త్. ఓకే. సో వీఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ మాతాజీస్. ఎనీవే అడ్వాన్స్ ఉమెన్స్ డే ఫర్ March 8th ఈస్ కమింగ్ వెరీ క్లోజ్ నెక్స్ట్ మంత్. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా చాలా టైం ఉంది ప్రభుజీ. యా అంటే గుర్తొచ్చినప్పుడు చెప్పేసేయాలి అంతే. ఓకే. సో ఇప్పుడు మనకి ఏముంది, ఇంకా లాస్ట్ 1 or 2 లైన్స్ ఉన్నది ఇందులో చెప్పుకొని వాళ్ళ క్లాస్ అవును ప్రభుజీ. ట్రై టు ఓకే కంప్లీట్. ప్రభుజీ. సో భగవంతుడు సౌకర్యాలను సమకూరుస్తాడు. భగవంతుడు అంటే మన కర్మలను అనుభవించడానికి కావలసినటువంటి సౌకర్యాలను, ఏ కుటుంబంలో పుట్టాలి, ఎక్కడ ఉండాలి, ఏ దేశంలో ఉండాలి, ఎవరితో ఉండాలి, ఇవన్నీ కూడా మన కర్మలకి అనుసారంగా మనకి ఉంటుందన్నమాట. సో ఈ కర్మ సిద్ధాంతాల రహస్యాలన్నింటినీ పూర్తిగా ఎరిగిన వ్యక్తి తన కర్మ ఫలాలచే ఎన్నడూనూ ప్రభావితము చెందడు. ఇది నిన్న మనం డిస్కస్ చేశాం. సో ఏదొచ్చినా అంతా మన మంచికే. కన్నడలో ఇంకొక సేయింగ్ ఉంది, బందద్దెల్లా బరలి గోవిందన దయ వందెరలి. అంటే వచ్చిందంతా రాని, గోవిందుడు దయ మట్టుకు ఉండని. ఏదొచ్చినా కూడా కుంతిదేవి అదే అడుగుతుంది, ఏదైనా రాని పర్లేదు ప్రభు, నువ్వు మా దగ్గర ఉండు చాలు, నువ్వు ఉంటే చాలు, మాకు ఇంకేం ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం వచ్చినా వెళ్ళిపోతుంది. సో ప్రభావము మనం చెందం. ఎందుకు? అంతా కృష్ణునికి తెలుసు. తేన వినా తృణమపి నా చలతి. సో నువ్వు అనుకున్నది అవుతుంది అని అనుకోవాలి. మరో మాటలలో శ్రీకృష్ణ భగవానుని దివ్యతత్వమును అవగాహన చేసుకొనినవాడు, చేసి కొనినవాడు కృష్ణ చైతన్యంలో నిష్ణాతుడగును. అంటే అన్నీ భగవంతుని దయ వలన జరుగుతున్నది. అతడు ఎన్నడూనూ కర్మ సిద్ధాంతాలకు గురికాడు, అంటే బాధపడడనమాట. అలా కాకుండా దివ్య స్వభావమును ఎరుగక మానవుల కర్మల వలె భగవానుని కర్మలు కూడా కర్మప్రాప్తి కొరకే ఉద్దేశించబడినవని భ్రమించువాడు తప్పక కర్మఫలాలని అనుభవిస్తాడు. అంటే భగవంతుడు కర్మఫలాలకి అతీతుడు. అతను కూడా మనలాగే భూమి మీద జన్మ ఎత్తాడు, అతను కూడా తప్పు చేశాడని ఎవరైతే అనుకుంటారో వాడు ఆ అధోపాతాళానికి వెళ్ళిపోతాడు. కాబట్టి వాళ్ళని తప్పు చేస్తున్నాడు అని అంటున్నారనమాట. పరమ సత్యమును ఎరిగినవాడు కృష్ణ చైతన్యమున స్థితుడైనట్టి ముక్తి పురుషుడు. పరమసత్యం అంటే భగవంతుడు. సర్వగుణ సంపన్న, సర్వదోష వివర్జిత అని భగవంతునికి ఉన్నదన్నమాట. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు, ఎప్పుడూ అతడు సమాన దృష్టి కలిగి ఉంటాడు అందరి మీద అనేటువంటి